నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమన్న టీడీపీ నేత వర్ల రామయ్య. ఓటమికి గల కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేయడం సరికాదని హితవు. ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. బెదిరింపు కాల్స్ వస్తుండటంతో భయంగా ఉందన్న యాంకర్ శ్యామల. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టీకరణ. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో దళితులపై విపరీతంగా దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై జరిగిన హింసాకాండ, హత్యలు, అత్యాచారాలను దళిత బిడ్డలు మర్చిపోలేదని అన్నారు. మాచర్లను వైసీపీ నేతలు రావణ కాష్టంగా మార్చిన తీరును జనం మర్చిపోలేదని వర్ల రామయ్య తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్తుతి, పరనింద. ఆత్మస్తుతి, ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం, తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం, ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి, పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి. బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థం అవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం, అది మీకు మీరే ఒక ఆత్మ దీన్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ మాట నాకు రావటం లేదు. ఇకనైనా అర్థం చేసుకోండి, మీ ఓటమికి మీరే కారకులు, మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు? మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో దాదాపు 250 ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ గొడ్డు గోద ఇల్లు వాకిలి అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట ఉన్నారు. తెలుసా మీకు? ప్రతిపక్ష నేతగా ఉన్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వారి గ్రామంలో దించాలని 2020లో ప్రయత్నం చేస్తే మీరేం చేశారు? ఆయన్ని బయటకు రాకుండా గేటుకు తాళ్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగు కూడా బయట పెట్టించలేదు. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నా ఇంటి గేటుకు కడుతున్న ఈ తాళ్లు భవిష్యత్తులో నీ అధికారానికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని చెప్పారు. అదే నిన్న జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకు కట్టిన ఆ తాళ్లు మీ అధికారానికి ఉరితాళ్లుగా మారి
151 సీట్లలో గెలిచిన మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు. ఏం చేశారు? 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మీరు పోటీ చేస్తే 2 గెలిచారు. 27 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. మీకు తెలుసా విషయం? ఏ ఎస్సీలు నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు. మేము నీ బానిసలం కాదు, నీ ఓటు బ్యాంకు కాదు. మేము నీ పరిపాలన, నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు. నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు. నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను 29 కాన్స్టిట్యున్సీల్లో కేవలం 2 గెలిచారు మీరు. అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు. 27 సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ఎస్సీలు నీ వెంట లేరు. ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు ఇతరులను నిందించడానికి లేదు, పరనిందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి? ఎస్సీలకు ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా. మీరు ఏడుమో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా? డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారనుకుంటున్నారా? నీ దొంగ సారా, నీ స్ప్యూరియస్ లిక్కర్, నీ కల్తీ సారా తాగితే నాకు నిషా ఎక్కట్లేదని చెప్పి మా ప్రతాప్ ఒక మాట అంటే తెల్లారేటప్పటికి వాడు ఉరేసుకొని చనిపోయేటట్లుగా చిత్రీకరించిన విషయాన్ని మా దళితులు మర్చిపోయారనుకున్నారా? మీ నియోజకవర్గంలో, మీ పులివెందుల నియోజకవర్గంలో మా దళిత మహిళ నాగలక్ష్మిని మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి మానభంగం చేసి హత్య చేసిన విషయాన్ని మర్చిపోయారనుకున్నారా మా దళితులు? అతను పాపం ఏ పాపం ఎరగడు, కష్టపడి చెమటోడ్చి ఇటుక పేర్చి ఇంత ధనం సంపాదించారని మీకు రుజువులతో సహా ఉంటే వదిలేయండి. లేదు కొట్టేశాడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం దోచేశాడని అనిపిస్తే సాక్ష్యాలు కనపడితే వేసేయండి లోపల, త్వరితగతిన జనానికి తెలియజేయండి అని చెప్పి కూడా కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ మొసలికన్ని రాపండి. మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెల్లించవలసింది చాలా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎస్ గా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు, సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుందని, అభివృద్ది, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సాఫీగా పూర్తి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చినట్లు వెల్లడించారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్. ద హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అండ్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ రెడీ టు టేక్ ఓవర్. థ్యాంక్ యూ. ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ నటి ప్రముఖ యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీత తరపున ప్రచారం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలవడమే కాదు, రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఒక రకంగా భయంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదని, దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానని శ్యామల పేర్కొన్నారు. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్లీ ఖచ్చితంగా మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్లీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.